ఆయన తలుచుకుంటే, ఆయన తలంపుల్లో ఒక ఆలోచన అలా కలిగి ఉంటే ఎంతసేపు నేను మోసే బరువు? మరి అనంత జ్ఞాని అయి ఉండి కూడా నాకు ఈ పరిస్థితి ఎందుకు అనుమతించబడింది? పిచ్చి పనులు చేస్తాడా? అనవసరంగా రాణిస్తాడా? ఏ శ్రమనైనా, ఏ ఇబ్బందినైనా, ఏ నష్టాన్నైనా, ఏ వేదననైనా అనవసరంగా రానివ్వడు. దాని వెనక ఆయన ఆలోచన ఏదో ఉంది. అది నాకు అర్థం కావట్లా, అంతవరకే తప్ప ఆయన అనంత జ్ఞానం ఏదో ఉంది. అది అందే నాటికి నాకు అందిద్ది. ఇలా అనుకునేవాడు దేవుని వైపు చూసేవాడు, దేవుని మీద ఆనుకున్నాడు. ఇలా అనుకునేవాడే పూర్ణ శాంతిని అనుభవించగలడు. దేవుని వైపు చూసేవాడు, దేవుని మీద ఆనుకోవటం అనే దాన్ని నేర్చుకున్నవాడు, స్త్రీ అయినా పురుషుడైనా, వారు జయ జీవితాన్ని పొందగలుగుతారు, సాధించగలుగుతారు. అంతేకాదు పూర్ణ శాంతిని పొందగలుగుతారు.